హలో అండి అందరికీ. ఇది మేము ఈరోజు నేతి రవ్వ కేసరి చేశామండి. మా వైఫ్ హాయ్ చెప్తున్నారు. సో, వీటికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ చక్కెర అండి, పంచదార ఇదే గ్లాస్‌లో తీసుకున్నామనమాట. ఈ స్మాల్ గ్లాస్‌లో ఇంతే క్వాంటిటీ అన్నీ కూడా ఈక్వల్ క్వాంటిటీస్ అనమాట. కొలతలతోనే అందుకని చూపిస్తున్నామండి ఈసారి. ఇది నెయ్యి అండి. శుద్ధమైన, స్వచ్ఛమైన నెయ్యి అండి. ఆవు నెయ్యి. ఓకే. సో, ఇలా స్టవ్ ఆన్ చేసుకొని ఇది బొంబాయి రవ్వ అండి. ఉప్మా రవ్వ కూడా అంటారు. సో ఇదే గ్లాస్‌తో సేమ్ అదే గ్లాస్‌తోని అదే క్వాంటిటీలో అలా వేసామన్నమాట. కడాయిలో, బౌల్‌లో. సో ఇలా మంచిగా కలపాలండి. ఇది వేయించాలి ఇలా. కొంచెం ఇది బాగా ఇట్లా వేయించాలండి. ఎందుకంటే కొంచెం టైం పడుతుందన్నమాట. ఒక నిమిషం వరకు ఇట్లా వేయించాలి, ఇలా కలపాలన్నమాట మంచిగా. అలా మంచిగా ఒక కలర్ వస్తుందన్నమాట. బ్రౌన్ ఇలా కలర్ ఇలా కొంచెం వచ్చిన తర్వాత అది అలా దింపేసుకొని ఇలా పాలండి. పాలు కూడా మేము ఆవు పాలు తీసుకున్నాం అనమాట. సో ఇదే క్వాంటిటీ సేమ్ ఇదే గ్లాస్ 2 గ్లాసెస్ అనమాట. 2 గ్లాసెస్ తీసుకోవాలి. అందుకని కొలతలతో చూపిస్తున్నాం. సో మెజర్మెంట్తో సహా చూపిస్తున్నాం అనమాట. ఈజీ ఉంటుంది అనమాట. మీరు స్టెప్ బై స్టెప్ ఈజీ ప్రాసెస్లో చూపిస్తున్నామండి. ఇది నెయ్యి అండి. ఇది ఆవు నెయ్యి ఇలా కొంచెం ఇలా వేసుకొని కాజు బాదం ఇలా 2 వేసుకోవాలండి. ఇలా దీంట్లో వేసి ఇలా మంచిగా కలపాలి, మిక్స్ చేయాలి. అదే నెయ్యి వేసాం కదా, ఆవు నెయ్యి దానికి మంచిగా మిక్స్ చేస్తున్నాం అనమాట. ఇవి ఇప్పుడు కాజు బాదం ఇది ఏంటంటే వేయించడం అనమాట. ఇట్లా వేయిస్తున్నాం అనమాట. అంటే నెయ్యిలో వేయిస్తున్నాము. ఓకే. ఇది ఎలా వచ్చిందంటే నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా అంత బాగా వచ్చిందండి. ఇది మేము టేస్ట్ చేసాము. అంటే మాకు ఇంటికి వచ్చారనమాట. వాళ్ళకు కూడా ఇచ్చాము. చాలా బాగైందని చెప్పారు. మంచి చాలా టేస్టీగా చాలా బాగుంది అని అన్నారనమాట. ఇంకో విషయం ఏంటంటే మేము ఇది మీరు కొంచెం బిర్యానీ తర్వాత తిన్నారనుకోండి, హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ లేకుంటే హైదరాబాదీ మటన్ దమ్ బిర్యానీ తిన్న తర్వాత ఇది తిన్నారనుకోండి, ఈ స్వీటు రవ్వ కేసరి సూపర్ అంటే అదిరిపోతుంది టేస్ట్. అంటే అప్పుడు తింటే అది ఆ కాంబినేషనే వేరే అనమాట. ఆ స్టైలే వేరే అనమాట. అలా అంటే మనం జనరల్గా అలా చెప్తున్నాను. కానీ పండగలకు అన్నిటికీ కూడా ఇది చేసుకుంటే చాలా మంచిగా అనమాట. మంచిగా ఉంటుంది. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. సింపుల్గా ఈజీ మెథడ్లో సింపుల్గా అయిపోతుంది అనమాట. ఒక 10-15 మినిట్స్లో అయిపోతుంది. ఈజీ ప్రాసెస్. సో ఇలా మంచిగా మిక్స్ చేయాలండి. కొంచెం ఈ మిక్స్ అయ్యి కొంచెం మంచిగా అయితే అయ్యేలాగా చేయగలనమాట. దీన్నే మనము క్యారమిల్ హల్వా కూడా అంటారామండి. రవ్వ కేసరి లేకుంటే క్యారమిల్ హల్వా ఎలా అయినా పిలుచుకోవచ్చు. రెగ్యులర్గా మనం సీరా చేస్తాం కదండి, అలా కాకుండా ఇలా చేసుకుంటే కొంచెం బాగుంటుంది అనమాట. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. సో అలా ఎందుకంటే ఈ మిక్సింగ్ ప్రాసెస్ ఇలా చూపిస్తున్నాను, మంచిగా అలా మిక్స్ కావాలి. కొంచెం అలా దగ్గర వచ్చేలాగా అలా కొంచెం మిక్స్ అయితే కొంచెం బాగుంటుంది అనమాట. ఏంటంటే ఈ చక్కెర అనేది నెయ్యిలో మంచి కరగాలన్నమాట ఫస్ట్ థింగ్. ఆ కరిగేలాగా అలా చూడండి, అలా కరిగిందా లేదా అని ఇలా స్పూన్ తీసుకొని ఇట్లా పైకి ఇలా అంటే అలా తెలిసిపోతుంది అనమాట. ఇలా పడుతుంది కదా, ఇలా మనకు తెలిసిపోతుంది. అది చక్కెర అనేది మంచిగా మిక్స్ కావాలి, కరగాలి నెయ్యిలో. ఇప్పుడు ఏంటంటే ఇట్లా ఇలా మంచిగా ఇట్లా తిప్పుతున్నాం, మిక్స్ చేస్తున్నాం కదా, మంచి కలర్ వస్తుంది అనమాట. కలర్ వస్తుంది, ఇప్పుడే మనకు స్మెల్ కూడా వస్తుంది, మంచి వాసన మంచిగా బెల్లం రంగులాగా ఉంటుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఇది వరకు మనం పాలు తీసుకున్నాం కదా, ఆ పాలు దీంట్లో మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు
పాలు రవ్వ అన్నీ కూడా ఇలా మిక్స్ చేసుకోవాలంట. ఫస్ట్ పాలు ఇలా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఎలా అది మంచి మంట ఇలా వస్తుందో, ఉడికినట్టు అలా మంచిగా ఇట్లా వస్తుందో, బబుల్స్ లాగా వస్తుంది కదా, అలా అనమాట. ఈ పాలు మొత్తం అలా మొత్తం వేసేసుకోవాలి. 2 గ్లాసెస్ అని చెప్పాం కదా, ఆ 2 గ్లాసెస్ అంతా పాలు కూడా దాంట్లో మిక్స్ చేసుకోవాలి. మీరు చేయండి, ఈజీ ప్రాసెస్ ఇది. చాలా మేము అందుకే స్టెప్ బై స్టెప్ ఈజీగా చూపిస్తున్నాం అనమాట. ఇప్పుడు కూడా మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకోవాలండి అయితే అంతా. ఏంటంటే ఉండలు రాకుండా మిక్స్ చేస్తాం అనమాట. ఇదంతా ఇలా మంచిగా ఉండలు లేకుంటే రౌండ్గా ఉండలు ఇలా వచ్చి అలా వస్తాయి అన్నమాట. సో అలా రాకుండా మంచిగా ఇలా రావడానికి ఇలా మిక్స్ చేయాలి. ఒక పేస్ట్ లాగా మంచిగా ఇలా వస్తున్నట్టు అలా మిక్స్ చేస్తుండాలి. మంచిగా ఎప్పుడన్నా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా మంచిగా చేసుకుంటే అయిపోతుందండి. పాలు ఎక్కువ తీసుకుంటే ఇంకా అది కూడా టేస్ట్ లాగా అలా బాగుంటుంది అనమాట. కొంచెం మంచిగా ఇట్లా లిక్విడ్ లాగా ఇలా మంచిగా వస్తుంది అనమాట. ఇప్పుడు ఇలాచి దంచింది ఇలాచి మొత్తం దీంట్లో వేసేసుకొని మిక్స్ చేసుకోవాలండి. మంచి ఫ్లేవర్ కోసం, ఇలాచి మంచి టేస్ట్ ఫ్లేవర్ కోసం. ఇప్పుడు ఏంటంటే 4 ఇలాచీలు అలా తీసుకున్నాం అనమాట. తీసుకొని మంచిగా దంచేసి అలా పౌడర్లాగా వేసుకొని అది వేసాము. ఇప్పుడు ఇది వేసేస్తాం, కాజు బాదం మొత్తం ఇలా వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. కాజు బాదం మంచిగా దాంట్లో వేసేసి మంచిగా మిక్స్ చేసుకుంటే ఇలా మంచిగా ఇలా అవుతుందండి. ఇలా ఫైనల్గా ఇలా వస్తుంది అనమాట. చాలా అద్భుతంగా బ్రహ్మాండంగా ఉంటుందండి. ఈసారి మా వైఫే టేస్ట్ చేస్తున్నారు, నాకు ఇవ్వలేదు ఆ ఛాన్స్. సో మా వైఫే టేస్ట్ చేశారండి, బాగుందని చెప్పారు. నాకు మాత్రం ఇవ్వలేదు ఈసారి. చూడండి ఎలా వచ్చిందనమాట. చూస్తుండండి మా వీడియోస్, బండి డైరీస్ అండి మా ఛానల్ని. బాగుంది అని చెప్తున్నారు. థ్యాంక్ యూ అండి.